సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి రానున్న అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. గోరుముద్దలు కలిపి పెట్టడం వరకే నా బాధ్యత. మీరు తింటారా లేదా కాల్తో తన్నేసుకుంటారా అనేది మీ ఇష్టం. రానున్న గ్రామ సచివాలయానికి సంబంధించి అన్ని పోటీ పరీక్షలు కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి. మనకి మొదటి ప్రశ్న, వైఎస్ఆర్ చేయూత పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏంటి? ఆగస్టు 12, ఆగస్టు 10, ఆగస్టు 30, సెప్టెంబర్ 5. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ప్రతి ప్రశ్నకి కూడా 20 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరేం చేయాలంటే క్వశ్చన్ నెంబర్తో పాటు మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీ టెస్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. లాస్ట్లో ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మనకి నెక్స్ట్ ప్రశ్న, రెండవ ప్రశ్న, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 4 సంవత్సరాలకు ఎన్ని కోట్లను ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 16,142 కోట్లు, 18,142 కోట్లు, 12,142 కోట్లు, 142 కోట్లు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న, 4వ ప్రశ్న, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఒక సంవత్సరానికి ఎంత మొత్తం అందుతుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 75,000 రూపాయలు, 18,750 రూపాయలు, 18,142 రూపాయలు, 10,000 రూపాయలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న, వైఎస్ఆర్ చేయూత పథకం ఎన్ని విడతల్లో 75,000 రూపాయలు అందుతుంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న, 6వ ప్రశ్న, వైఎస్ఆర్ చేయూత పథకం వర్తించాలి అంటే కనీస వయసు ఎంత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 35 నుంచి 45 సంవత్సరాలు, 45 నుంచి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైబడి 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న, 7వ ప్రశ్న, జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2020-21 సంవత్సరానికి సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి.
మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 8వ ప్రశ్న. వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత మొత్తం కేటాయించింది కోట్లల్లో ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 9వ ప్రశ్న. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా ఎంత మొత్తం అందుతుంది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. 12,500 రూపాయలు, 5,500 రూపాయలు, 15,000 రూపాయలు, 13,500 రూపాయలు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది కోట్లల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 12వ ప్రశ్న. జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది కోట్లల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 13వ ప్రశ్న. లా నేస్తం పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు కోట్లల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న.
జగనన్న తోడు పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు కోట్లల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది కోట్లలో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న. జగనన్న వసతి దీవెన పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది కోట్లల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది కోట్లల్లో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 3.100 కోట్లు, 4.100 కోట్లు, 2.100 కోట్లు, 10.00 కోట్లు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 19వ ప్రశ్న. జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్ ధరల స్థిరీకరణ నిధికి ఎంత మొత్తం కేటాయించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 3,000 కోట్లు, ఆప్షన్ 2 4,450 కోట్లు, ఆప్షన్ 3 500 కోట్లు, ఆప్షన్ 4 6,885.60 కోట్లు.
మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 21వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశా బిల్లు అమలుకు బడ్జెట్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత మొత్తం కేటాయించింది కోట్లలో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 22వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్కి సంబంధించి అంగన్వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ఎంత మొత్తం కేటాయించింది కోట్లలో అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో భాగంగా పారిశ్రామిక రంగంలో ఐటీ రంగానికి ఎంత కేటాయించిందని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 180 కోట్లు, 160 కోట్లు, 197.37 కోట్లు, 160.40 కోట్లు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. పారిశ్రామిక రంగంలో ఐటీ రంగానికి మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్కి సంబంధించి పారిశ్రామిక రంగంలో ఓడరేవుల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 64 కోట్లు, 23 కోట్లు, 68.02 కోట్లు, 63.82 కోట్లు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి ఎంత మొత్తం కేటాయించింది బడులకు సంబంధించి. ఓకే, మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా గ్రామ సచివాలయానికి సంబంధించి ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో అందించడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3కి సంబంధించి 150 మార్కుల మోడల్ పేపర్లు అనేవి ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి. ఇంకా డైలీ మన ఛానల్ ద్వారా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అందుతూనే ఉంటాయి. చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం లేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. గంటని కొడితే మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.